ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్త్లో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1 కోటి పురస్కారం అందించింది. మట్టి కోట మొదలవు చూడు విజయతో. సామ్రాజ్యపు 1200 సంవత్సరాలను ఒక 12 నిమిషాలలో 100 లైన్లలో చెప్పాను సార్. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకతీయు లేలి నట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు. ఆసు కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్ట. 2006లో గంగా సినిమాకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించింది. అందశ్రీ లోక్ నాయక్ పురస్కారాన్ని అందుకున్నారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందశ్రీ మృతి పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమంలో అందశ్రీ పాల్గొన్నారని గుర్తు చేశారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
అందశ్రీ మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీకి పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రి నుంచి లాలాపేటలోని ఇంటికి తరలించారు. అనంతరం స్థానిక జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబత్తిలో జన్మించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఆయనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ₹1,00,00,000 పురస్కారం అందించింది. సంవత్సరాలను ఒక 12 నిమిషాలలో 100 లైన్లలో చెప్పాను సార్. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయు లేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. 60 ఏళ్ళు చక్రవర్తిగా లజిగో అజరామర కీర్తి పల్లవించనిట శిల్ప సంపదగా ప్రజల గుండెలో గణపతి దేవుడు. గూఢచారులకు అందని గుట్టుగా రుద్రమామను రుద్రదేవుడిగా పెంచి విద్యలను నేర్పిన పెద్ద చిరస్మరణీయుడు శివదేవయ్య. నృత్య రీతులకు నూతనత్వపు నడకలు నేర్పిన నాట్యాచార్యుడు పేరిని శివ తాండవ సృష్టికర్త పేరు జాయప్ప సేనాన్. గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయు లేలినట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. కాకతీయులు ఉన్న బిడ్డో రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోట మొదలవు చూడు, విజయ తోరణ వింతలు చూడు, విజయ తోరణ వింతలు చూడు. కాజిపేట జంక్షన్ చూడు, కాలోజీని కల్లా
చూడు 1000 స్తంభాల గుడి చూడు రామప్ప శిల్పాలను చూడు అమ్మప్ప శిల్పాలను చూడు సిగాలుగ శివసత్తుల చూడు చిందులేజ జన సందడి చూడు ఐలోని మల్లన్నను చూడు సమ్మక్క సారక్కల చూడు మక్క సారక్కల చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాతి ఊలేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు పాలకురిది సోమన్నను చూడు బొమ్మెహరాపోతన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలా చాపురము కీర్తిని చూడు ఆ చాపురము కీర్తిని చూడు నరిమేట బచ్చన్న పేట చేరియాల మద్దూరు రజాకారులను తరిమి కొట్టిన వీరాభైరను పల్లెను చూడు వీరాభైరను పల్లెను చూడు పెంబరితి ఒక చిన్నూరంట కలామ తల్లికి కన్నుల జాతికి విప్లవ వీరులగన్న జాగురే జనుగామను చూడు జాగురే జనుగామను చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాతి ఊలేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు కొరివిల చూడు వీరభద్రుడు కన్ను తెరిస్తే కారుద్రుడు ప్రతాపరుద్రుని పాలన చూడు గతమెంతో ఘనకీర్తిని వాడు ఎంతో ఘనకీర్తిని వాడు భద్రకాళి బతుకమ్మల చూడు వేల్పుల కొండల వేడుక చూడు గంధర గంధర గుండెనాదమది కడవెండిని నీ కన్నుల చూడు వెండిని నీ కన్నుల చూడు కొడువటూరిలో సిద్ధుల చూడు జీడి కంటి శ్రీరాముల చూడు కొత్త కొండగి రన్నన చూడు కొరెల్లి మల్లన్నను చూడు రెల్లి మల్లన్నను చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి కాకాతి ఊలేలినట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు నా తెలంగాణ పుట్టించిన దశరథి కవి దమ్మును చూడు శరథి కవి దమ్మును చూడు మొక్కవోని తన ధనువను మొక్కవోని తన ధ్వని అను కర్ణతో ఒక్కడైన దిక్కుల వెలిగి నిరల్లావేను మాధవుడు ఓరు గల్లు గారాల బిడ్డరా రుగల్లు గారాల బిడ్డ చదువుల తల్లి చల్లని ఒడిలో ఎదిగే వారికి ఎల్లలు లేవని అక్షర శిల్పుల రక్షణ కవచం ఐఐటి రామయ్యను చూడు. సామ్రాజ్యపు 1200 సంవత్సరాలను ఒక 12 నిమిషాలలో 100 లైన్లలో చెప్పాను సార్. అందశ్రీ గారి మరణానికి సంబంధించి ఆయన గురించి ఎన్నో విషయాల గురించి మనతో పంచుకోవడానికి మనతో పాటు కాల్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సుద్దాల అశోక్ తేజ గారు. అశోక్ తేజ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అశోక్ తేజ గారు, మీరు తప్పకుండా మీతో అందశ్రీ గారితో చక్కటి అనుబంధం ఉండుంటుంది. అసలు ఏ విధంగా ఉండేవాళ్ళు ఆయన మీతో, ఆయన గురించి చెప్తారా? అమ్మా, నాకు దాదాపు దగ్గర దగ్గర 30 ఏళ్ల నుంచి నాకు అనుబంధం, ఒక అన్నదమ్ముల అనుబంధం నడిదమ్మా. నన్ను ఆయన అన్న అనేవాడు, నేను తమ్మి అని పిలిచేవాడిని. సో ఇవాళ చాలా చాలా బాధాకరమైనటువంటి రోజు అమ్మా ఇవాళ. నాకే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప మహాకవిని మనం కోల్పోయినామమ్మా ఇవాళ. తెలంగాణ తల్లి ఒక విశ్వకవి లాంటి, అంటే జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా ఒక జాతీయ గీతం రాసినాడో, రాష్ట్రీయ గీతం రాసిన అందశ్రీ కూడా ఒక తెలంగాణ విశ్వకవి లాంటి. ఆ మహానుభావుడు పోయినందుకు ఇవాళ తెలంగాణ తల్లి కూడా పుత్రశోకంతో తల్లడిల్లుతున్నట్టుగా ఉందమ్మా. నాకు మా ఇంటికి అనేక సార్లు రావడము, మేము 2022లో సుద్దాల హనుమంతు జానకమ్మ అవార్డు కూడా ఆయనకు మేము ఇచ్చుకున్నాం. ప్రతి సంవత్సరం ఇచ్చే దాంట్లో చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. ఈ మధ్య నేను రాసిన ఒక స్త్రీ శూద్రగంగా అనే పుస్తకాన్ని కూడా ఆయన ప్రచురణ సంస్థ వాక్కులమ్మ ద్వారా ఆయన ప్రచురింపజేసినాడమ్మా. ఆయనే ప్రచురింపజేసినాడు. ఇవాళ నాకు ఒక ఆత్మీయుడు, ఒక తమ్ముడు, ఒక బంధువు, ఒక స్నేహితుడు, ఒక ముఖ్యమైనటువంటి విషయాలలో నాకు సలహాలు ఇచ్చేవాడు నేను కోల్పోయినట్టుగా చాలా బాధపడుతున్నానమ్మా. అశోక్ తేజ గారు, అసలు ఎక్స్పెక్ట్ చేశారా అండి ఆయన ఈ విధంగా మన నుండి దూరం అయిపోతారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సడన్ గా జరిగిపోయింది, హెల్త్ బాగాలేదు, ఇట్లా కూడా ఏం తెలియలేదు అసలు? ఏం లేదు, చాలా వయసు కూడా చిన్న వయసే కదమ్మా, 60 ఏళ్ళంటే. సో అసలు ఎవ్వరూ ఊహించలేదు.